యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి సోదర సోదరిమణులకు అస్సలాము అలైకుం, గుడ్ మార్నింగ్. నా ప్రత్యేక నమస్తమంజలు. నేను మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్ షేక్. అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. గుంటూరు లోక్సభ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏవైతే సద్దాం హుసేన్ గారి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో మొదట వాటిని నేను తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తున్నాను. వారు ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఒకసారి మనం గమనిద్దాం. ఈ పరిస్థితి ఈ రోజు ఎలా ఉందంటే ఒక సద్దాం హుస్సేన్ లాగా బిహేవ్ చేస్తా ఉన్నారు మీరు. సద్దాం హుస్సేన్ కూడా ఇలానే విర్రవీగాడు తన టైము బాగున్నన్ని రోజులు. తర్వాత బంకర్ లో ఉన్నా కూడా తీసుకొచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టి చంపారు అని తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి మన భారతదేశ పార్లమెంట్లో కూర్చోవాలి అని పోటీ చేస్తున్న తెదేపా, బీజేపీ, జనసేన అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కనీసం అవగాహన లేకుండా, చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడినట్టున్నారు. సద్దాం హుసేన్ గారు 25 సంవత్సరాలు ఇరాక్ని పరిపాలించడం జరిగింది. వారి పరిపాలన గురించి ఎన్నో పుస్తకాలు, ఎంతో చరిత్ర ఉంది. వారిని కొంతమంది నియంతగా పేర్కొనినా వారు వీరమరణం పొందారు. వారిని ఉరితీసి చంపడం జరిగింది. దానికి వారు ఒక న్యాయవాదిగా, సద్దాం హుసేన్ గారు స్వతహాగా ఆయన కూడా ఒక న్యాయవాది, ఆయన కేసును ఆయనే వాదించుకొని పోరాడారు. అంటే ఒక సింహం వల్లే ఆయన పోరాటం చేసింది. ఈ మన భారతదేశంలో కూడా ఆయన్ని ఆరాధించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కమ్యూనిస్టులు, ప్రతి ఒక్కరు, ఎంతో మంది కుల మత రాజకీయాల పార్టీలకు అతీతంగా ఆయన్ని ఆరాధిస్తారు. అటువంటి సద్దాం హుసేన్ గారి గురించి వారు బంకర్ల నుంచి లాక్కొచ్చి కుక్క చావు చంపారు అని చెప్పడం అనేది వారికి చరిత్ర తెలియదని తెలుస్తుంది. నేను చెప్పాను, ఆయన్ని నియంతగా చాలా మంది వారిని చెప్పడం జరుగుతుంది. కానీ అదే ఎవరైతే నియంతగా చెప్తారో కూడా వారికి తెలుసు ఆయన 25 సంవత్సరాలు ఎలా పరిపాలించారు ఏంటి. ఆయన ఇరాక్ దేశాన్ని ప్రపంచ మ్యాప్లో ఏ విధంగా అయితే ఉన్నత స్థానంలో అభివృద్ధి చెందిన దేశాల్లో వారు దేశాన్ని ఉంచడం జరిగింది. ఇవన్నీ తెలుసుకోకుండా పెమ్మసాని చంద్రశేఖర్ గారు వ్యాఖ్యలు చేయడం అనేది వారికి ఉన్న మిడిమిడి జ్ఞానానికి నిదర్శనం. పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మీరు లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పుడు ఆ నియోజకవర్గంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి పరిష్కారం గురించి, అక్కడ మీరు చేసే అభివృద్ధి గురించి మాట్లాడండి తప్ప ఇలా మీరు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అనేది చాలా బాధాకరం. మరియు మీరు అమెరికా దేశాలలో కూడా మీరు విద్యను అభ్యసించినట్టున్నారు. కాకపోతే బహుశా అమెరికాకి సద్దాం హుసేన్ గారికి ఏ విధమైతే వైరం ఉన్నదో ఆ వైరంలో పాపం మీరు అమెరికా వైపు ఉన్నట్టున్నారు. అమెరికా చేసిన మారణ హోమాలు, తదితర యుద్ధాలు అనేవి చరిత్రలో అందరికీ తెలిసినవే. దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మీరు ఒక విషయం గమనించండి. సద్దాం హుసేన్ గారిని బంకర్లలో లాక్కొచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి చంపలేదండి. సద్దాం హుసేన్ గారు తన కేసును వాదించుకుంటూ వీర మరణం వారు పొందారు. వారిని ఉరితీసి చంపడం జరిగింది. ఇంత చిన్న జ్ఞానం కూడా మీకు, చరిత్ర కూడా తెలియకపోతే మీరు ఎలా ఎంపీగా పోటీ చేస్తున్నారు, మరి ఎలా గెలిచి మీరు వెళ్తారు అనేది ఇది చాలా సందేహంగా ఉంది నాకైతే. ఇప్పుడు నేను ఎవరైతే సోదరులు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను కోరుతున్నాను, సంయమనం పాటించండి. సద్దాం హుసేన్ గారు ఒక చక్రవర్తి కాబట్టి ఆయన చేసిన పరిపాలనపై కొంతమంది మంచిగా, కొంతమంది చెడుగా మాట్లాడవచ్చు. మరీ ముఖ్యంగా మన భారతదేశంలో కూడా ఆయన్ని ఆరాధించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా కమ్యూనిస్టులను వారి చరిత్ర గురించి అడిగితే తెలుస్తుంది. వారు ఏ విధమైన పోరాటం కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా చేశారో, ఏ విధంగా ఇరాక్ ప్రజలకు ఆయన గురించి ఎన్ని స్తూపాలు కట్టబడి ఉన్నాయో, ఈ రోజుకి కూడా ఆయన్ని స్మరించుకునే జనాలు చాలా మంది ఉన్నారు. అయ్యో ఆయన బతుకున్నారు సద్దాం హుసేన్ గారు కనిపించారు అంటేనే అదొక ఇంటర్నెట్ సెన్సేషన్గా మారుతుంది. ఈ రోజు కూడా సద్దాం హుసేన్ గారి పుణ్యమా అని పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మీరు ప్రపంచ దేశాలకి చెడుగా తెలుస్తుంది, నెగిటివ్గా తెలుస్తుంది. అయితే ఏ నెగిటివ్గా తెలిసిందో దాన్ని పాజిటివ్ చేసుకోవడానికి మీరు మీ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే బాగుంటుందని నేను మీకు సలహా ఇస్తున్నాను. మరీ ముఖ్యంగా గుంటూరు పార్లమెంటు మరియు అసెంబ్లీ నియోజకవర్గాలలో 2019లో నేను చాలా చురుగ్గా అక్కడ ఓటర్ నమోదు కానీ, ఓటర్ చైతన్యపరచడం కానీ అవన్నీ నేను చూశాను. అక్కడ మైనారిటీ ఓటర్లను మీరు బాగా కించపరిచినట్టున్నారు మీ వ్యాఖ్యలతో. అసలు చరిత్ర తెలిసిన వాళ్ళకు కూడా మీరు కించపరిచారు. దయచేసి మీరు దాన్ని గమనించి సవరించుకుంటే బాగుంది. గతంలో కూడా పేర్నినేని నాని గారు కూడా ఇదే వ్యాఖ్యలు చేసి నాలుగు కలిసిన సందర్భాలు ఉన్నాయి. నేను రాజకీయాలకు అతీతంగా, అది తెదేపానా, బీజేపీనా, జనసేననా లేక వైకాపానా అనేది కాదు, ఇక్కడ సద్దాం హుసేన్ అనే సబ్జెక్ట్ని మీరు తీసుకురావడం అనేది అసందర్భానుసారం అని నాకు అనిపిస్తుంది. మీరు పార్లమెంటు గుంటూరులో ఏ విధమైతే అభివృద్ధి చేయగలుగుతారో, ఏం సమస్యలు అయితే ఉన్నారో వాటి పరిష్కారం దిశగా మాట్లాడుకుంటే బాగుంటుంది తప్ప ఇలా ప్రపంచ రాజకీయాల గురించి, ప్రపంచ చక్రవర్తుల గురించి మాట్లాడేటప్పుడు వారి గురించి ఏంటి ఎలా అనేది తెలుసుకోకుండా, ఏం చావు చచ్చారు, ఎలా మృతి చెందారు, ఎలా ఉరి తీయబడ్డారు అనేది కూడా తెలుసుకోకుండా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. కావున నేను మన గుంటూరు ప్రజలకు, ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను, ఒకవేళ
మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏదో హాఫ్ నాలెడ్జ్తో ఈ వ్యాఖ్యలు చేస్తే ఏమో కానీ బీజేపీ ఎజెండాతో ఎలాగైతే బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా వారు పోటీ చేస్తున్నారు కాబట్టి బీజేపీ ఏ రకంగా అయితే విద్వేషాలు రెచ్చగొట్టి మతపరమైన గొడవలు సృష్టించాలని చూస్తుందో అటువంటి సమస్యలు చేసే వ్యక్తి ఒకవేళ పెమ్మసాని గారైతే ఇప్పుడే గుంటూరు ప్రజలు జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది. పెమ్మసాని చంద్రశేఖర్ గారు లౌకికవాదాన్ని, రాజ్యాంగవాదాన్ని, ప్రజాస్వామ్యవాదాన్ని వైఖరిని మీరు అవలంబించండి అంతే తప్ప బీజేపీ చెప్తున్న తీరులో బీజేపీ బాటలో మీరు నడిస్తే మాత్రం ఖచ్చితంగా గుంటూరు ప్రజలు మీకు సరైన తీర్పునిస్తారు. అది మీకు తర్వాత మరి ఈ వ్యాఖ్యలే మీకు పెద్ద చెంపపెట్టులాగా మారతాయి. కావున మీరు దయచేసి మన ఆంధ్ర రాజకీయాలు మాట్లాడుకోండి తప్ప ఇలా మీకు తెలియని హాఫ్ నాలెడ్జ్ మాటలు ఏవైతే ప్రపంచ చక్రవర్తుల గురించి ఉన్నాయో అవి మీరు మాట్లాడకుండా ఉంటే బాగుంటుందని నేను మీకు మనవి చేస్తున్నాను. మరి ముఖ్యంగా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాటిని సంయమనం పాటించాలని సామాజిక మాధ్యమాల్లో కూడా మీరు అనవసరమైన చర్చకు లేదా వాదనలకు చేయకుండా జాగ్రత్తగా ఈ వ్యాఖ్యలపై వారికి సర్ది చెప్పి సంజాయించే ప్రయత్నం చేస్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నేను మీ సోదరుడు అడ్వకేట్ సాధిక్ష.